మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి పొందూరు ఖాదీ. ఈరోజైతే మనం పొందూరుకి అయితే వచ్చాము. పొందూరు ఖాదీ అంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అదేవిధంగాను మనకి రీసెంట్గా కూడాను ఏదైతే వచ్చిందో జియో ట్యాగింగ్ ద్వారాను, అంటే పొందూరు ఖాదీకి ఒక స్పెషల్ స్టేటస్ అన్నది జియో ట్యాగింగ్ ద్వారాను మన కేంద్రం ద్వారా కూడా ఆమోదం అయితే రీసెంట్గా కూడా వచ్చింది. అటువంటి పొందూరు ఖాదీ అసలు ఎలా తయారవుతుంది, ఆ పొందూరు ఖాదీ వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏంటి, అదేవిధంగా పొందూరు ఖాదీ యొక్క కష్టాలేంటి, ఆ నేతన్నల తాలూకా కష్ట సుఖాలు కూడా తెలుసుకునే ప్రయత్నించారు. సార్ నమస్తే. చాలా ప్రాచీనమైనటువంటి ఒక చేతి కళ, మన గాంధీ తాత కన్న కళలు, ఆయన కట్టుకుంటున్నటువంటి ఒంటి మీద బట్ట కూడాను ఇక్కడ పొందూరు నుంచి వెళ్ళినటువంటి ఖాదీ ఇది. కాబట్టి అటువంటి ఖాదీని ఈరోజు తయారు చేస్తున్నటువంటి మీకు ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్. అదేవిధంగా అసలు ఈ ఖాదీ ఎలా తయారవుతుంది, దీని తయారీకి ఎన్నాళ్ళు పడుతుంది, అసలు ఇది ఎలా తయారవుతుంది కూడా ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి. నాన్నగారి టైం పెట్టి మేము ఖాదీ తయారు చేయడం జరుగుతుంది. అలాగనే పైన ఖాదీ సంస్థ నుండి మాకు వాళ్ళు శిల్ప రూపాన్ని మాకు ఇస్తుంటారు. అది మేము నానిపి అన్నీ ఇచ్చేసి మేము అది రెడీ చేసి మగ్గానికి అవరుస్తుంటాం సార్. అలాగనే నేటికి ఎన్ని సంవత్సరాలు పెట్టి కూడా మేము చేసి ఈ వృత్తిలోనే మాకు 3 పిల్లలు సారు. ఆ 3 పిల్లలను కూడా మాకు తోచినంతలో చదివించుకొని దీని మీదే మేము ఆధారపడి ఈ రోజుకి కూడా అలాగనే కొనసాగిస్తున్నాం. అలాగనే మాకు మళ్ళీ వీళ్ళు సంవత్సరం అయింది ఏమిటో మాకు మజూరు కూడా పెంచి మళ్ళీ దీనికి ఒక నిర్ణయం చేశారు. ఆ రీతిలో ఇప్పుడు మళ్ళీ మేము ఈ ఫీల్డ్లో మేము చేయగలిసినంత వరకు చేయాలనుకుంటున్నాం సార్. ఇది గాంధీ తాత రాట్నం ద్వారా మా ఒడికి వారికి వాళ్ళు నేర్పిన తర్వాత మేము కూడా అదే రీతిలో ఈ మగ్గానికి బట్ట ఎక్కించి అన్ని రకాలుగా మేము కృషి చేసి ముందుకు తెస్తున్నాం. కానీ ఈనాటికి రాను దీని వృత్తిలో మాకు వచ్చే మార్జన అనేది రాను మేము రెట్టింపు అవ్వాలనేసి మేము కోరుకుంటున్నాం. అలాగనే కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన రామ్మోహన్ రావు గారు అందరూ కూడా బాధ్యత తీసుకొని మా మీద అభిమానం ఉంచి ముందు ఇంకా దీన్ని డెవలప్ చేయాలని మేము కోరుతున్నాం సార్. అయితే మీ దగ్గర ఎటువంటి వస్త్రాలు తయారవుతుంటాయి ఇక్కడ? మేము షర్టింగ్ తయారు చేస్తాం సార్. చీరలు తయారు చేసిన వాళ్ళు ఉన్నారు సార్ అక్కడ ఆఫీస్ దగ్గర. ఇక్కడ మన పొందూరులో ఎటువంటి చీరలు తయారవుతాయి సార్. షర్టింగ్, పంచులు తయారవుతాయి సార్. ఈ పొందూరు ఖద్దర్ తాలూకా ఒక ప్రత్యేకత అంటే ఏమని చెప్తారు? అదే సార్, గాంధీ తాత రాట్నం మీద మాకు ఈ పత్తే వేరు సార్. ప్రతిమ అంతా ఖాదీ అంటారు కానీ అది మాత్రం ఒడికి మీద మిల్లి మీద తయారు సార్. ఇది పత్తి నుండి కూడా చేతి మీద ఇప్పుడు పెన్నర్స్ ఒక ఇంచుమించు 100 మంది ఆలు చేస్తున్నారు సార్. మేము అలాగనే ఇప్పుడు ఆ 100 మంది ఇప్పుడు చేసేవాళ్ళం. ఇప్పుడు రాను మరి అలాగనే తగ్గాములేండి సార్. కానీ ఇప్పుడు కూడా ఒక 60-70 మంది కుటుంబాలు చేస్తున్నాం సార్. ఇది అతి ముఖ్యంగా ఈ ఫైర్ ఖాదీ 100 కౌంట్ తయారు చేసిన వాళ్ళు ఒక 20 మందే ఉన్నాం సార్. తర్వాత అన్ని రకాలుగా ప్రొడక్షన్ అంటూ జరుగుతుంది సార్. అయితే ఈ రోజుకి ఈ అవకాశం మాకు కేంద్రం గుర్తించి మాకు ఈ గుర్తింపు ఇచ్చింది కాబట్టి ముందు మాకు చెప్తున్న వరకు వీలైతే మాకు కొద్ది గొప్ప కొంతమంది పిల్లలు దీనిలో ఉన్నారు, కొంతమంది మాకు అందులో జీవనోపాధి మేము జీవించలేమంటే ఒక్కొక్కరు ఉన్నోళ్ళు ఏదో వేరే దీనికి వెళ్ళారు సార్. అయినా వాళ్ళు కూడా వచ్చేటప్పుడు మాకు సాయం చేస్తుంటారు సార్. చేసి అలాగనే కొనసాగిస్తున్నాం. ఇంకా ముందు కేంద్రం అవ్వనివ్వండి, మాకు ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అండి, అందరూ కూడా మాకు సాయం చేసి ముందుకు తీసుకెళ్తారనేసి మేము కోరుతున్నాం సార్. అదే రీతిలో ఈ బట్ట అందరూ వాడి దీన్ని ఏంటంటే యాసవికాలంలోనూ ఉన్నతంగా ఉంటుంది సార్. అలాగనే చలికాలం వచ్చినా సరే యావరేజ్ అదే రీతిలో ఈ బట్ట మాత్రం బాగానే ఉంటుంది సార్. అది అందరూ కొనసాగించి అందరూ వాడి మా సంస్థని ఈ సేల్స్ రీతిలోనూ ఇంకా డెవలప్ చేసి అందరూ దీని మీద తనిపెట్టి మాకు అది సేల్స్ చేయించి అలాగపోతే మాకు రాయితీల విషయంలో మాత్రం సంస్థకి అయితే ఇస్తున్నారు సార్. ఇవ్వలేదని కాదు, వాళ్ళు అందుబాటులో వాళ్ళకి ఇస్తుంటారు. అదే రీతిలో మా కుటుంబ రీత్యా మాకు చేసే బట్టకి వీళ్ళు వాల్యూమ్ ఇచ్చినా మేము ఎంతకిచ్చే మేము రేటు అయితే అమ్మలేమో అని వాళ్ళు అంటుంటారు సార్.
మాకేంటంటే ఇప్పుడు ఇచ్చిన ఇది కూడా ఇది మేమందరం 5గురు తయారు చేస్తే కానీ 2 మీటర్లు రోజు కావచ్చు సార్ ఈ బట్ట మేము చేయగలం. అది దానికి వచ్చే కూలంటే 300 చిల్లర మీటర్కి ఇస్తున్నారు సార్ ఇప్పుడు మాకు ఇవ్వడం. అది మేము 20 రోజులు అవుతుంది సార్ మేము తయారు చేసేసరికి. ఆ 20 రోజులు చేసేటప్పటికి దానికి పై ఖర్చు కొంత పోద్ది కదా, మనుషులు పెడతాం, అయిపోగా ఉన్న దాని మీద మేము ఆధారపడి ఉంటున్నాం సార్. అదైతే మాకు ఇప్పుడు వచ్చే మార్జిన్ అయితే సాగడం లేదు సార్. ఇంకా ఆఫీస్కి కూడా ఆ మద్దతు అందరూ వీళ్ళందరూ సహకారం ఇచ్చి మాకు కూడా మున్నంతలో ఏదో విధంగా ఇంకో రీతిలో మాకు సహకరిస్తే మేము ఇప్పుడు చేసేది ఏదో కొద్దిగా గొప్ప ఇంకొందరు పిల్లలు శాతం వాళ్ళని ముందు ఇంకా డెవలప్ చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. పొందూరు ఖాదీ. ఈరోజు పొందూరు ఖాదీ అంటేనే ప్రపంచంలో ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ బట్టల చరిత్ర తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎటువంటి బట్టను కూడా మానేసి పొందూరు ఖాదీ వైపు అయితే మక్కువ చూపుతారు. ఈ పొందూరు ఖాదీకి ఎంత చరిత్ర లేకపోతే మన మహాత్మా గాంధీ ఈరోజు శ్రీకాకుళం పర్యటనకు వచ్చి దూసి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ పొందూరు ఖాదీ జరుగుతుంది, ఇక్కడ బట్టలు నేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకొని ఈరోజు పొందూరు ఖాదీ తాలూకా చరిత్ర ఏంటి, ఆ బట్టలు ఏ విధంగా నేస్తారన్న విషయాన్ని తెలుసుకొని ఒక్కసారి అవాక్కై అటువంటి పొందూరు ఖాదీ నాకు కావాలంటూ స్వయంగా ఆయన తెప్పించుకొని వీళ్ళ అసలు తయారీ విధానం తెలుసుకున్న తర్వాత ఆయన చనిపోయినంత వరకు కూడా పొందూరు ఖాదీనే వాడారంటే ఈ పొందూరు ఖాదీ యొక్క చరిత్ర గొప్పతనం ఏంటో అర్థమవుతుందా? అంతెందుకు త్రివర్ణ పతాకం మనకి ఢిల్లీలో ఎర్రకోటపై ఎగురుతున్నటువంటి త్రివర్ణ పతాకం ఈ పొందూరు ఖాదీతో తయారు చేశారంటే నమ్ముతారా? అటువంటి పొందూరు ఖాదీకి ఇంకో గొప్ప విశేషం ఏంటో తెలుసా? ఈరోజు పొందూరు ఖాదీ వేసవి కాలంలో మనం ధరిస్తే చల్లగాను, అదే శీతాకాలంలో ధరిస్తే వెచ్చగాను ఉంటుంది. అంటే ఈ బట్టలో అంటే దీని తాలూకా దారంలోని ఈ నేతలోని ఉన్నటువంటి గొప్పతనం ఎంత టెక్నాలజీ ఈరోజు వచ్చినా సరే ఇటువంటి టెక్నాలజీని ఈ పొందూరు ఖాదీని తలదన్నే బట్టే లేదంటే ఆశ్చర్యపోతారా? అటువంటి పొందూరు ఖాదీ ఈరోజు శ్రీకాకుళం గడ్డపై ఉండడం ఎంతో గర్వంగా ఉన్నదంటూ ఇక్కడ స్థానిక ప్రజలైతే ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అటువంటి పొందూరు ఖాదీకి ఈరోజు జియో ట్యాగింగ్ ద్వారాను ఒక ప్రత్యేక గుర్తింపు తేవడము, కేంద్రము ఈరోజు జియో ట్యాగింగ్ ఇచ్చి పొందూరు ఖాదీకి ఉన్నటువంటి గొప్పతనాన్ని విశిష్టతని ప్రపంచ నలుమూలలు కూడాను వ్యాపింపచేసే విధంగా చేశారంటే ఆ కృషి వెనక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు యొక్క కృషి లేకపోలేదు. అటువంటి ఆయన కృషితో ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు ఈ పొందూరు ఖాదీని శ్రీకాకుళం తాలూకా గొప్పతనాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పాలి అంటూ ఆయన చేసినటువంటి కృషిలో భాగమే ఈరోజు ఈ పొందూరు ఖాదీకి జియో ట్యాగింగ్. అయితే ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ పొందూరు బట్టకి ఈ నేస్తున్నటువంటి వీళ్ళ యొక్క కష్టాలు ఒక్కసారి వింటే గుండె తరుక్కుపోతుంది. పొందూరు ఖాదీ బట్ట ఖరీదు అంటున్నారు. ఆ ఖరీదు వెనకున్న కష్టాలు ఏంటో తెలుసా? ఒక మీటరు బట్టని అంటే మనం షర్టుని తయారు చేయడానికి కేవలం అంటే వాళ్ళకి ఒక రోజు టైం పడుతుంది. అంటే ఒక మీటర్కి వాళ్ళకి ఇచ్చినటువంటి కూలి సుమారు 300 రూపాయలు ఒక మీటర్కి వాళ్ళకి అందుతుంది. అంటే ఒక మీటర్ తయారు చేయడానికి ఆ కుటుంబం మొత్తం కలిపి రోజంతా కష్టపడితే కుటుంబం మొత్తానికి వచ్చినటువంటి కూలి 300 నుంచి 500 సుమారు. అంటే ఎంతమంది కుటుంబంలో దీనిపైన కష్టపడుతున్నారు, వారికి వచ్చినటువంటి కూలీలు ఏంటి, అటువంటి వాళ్ళ కష్టాన్ని కూడాను మనం ధర కట్టలేనటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి పొందూరు ఖాదీకి ఈరోజు మనం ధర ఎంత ఇస్తే కొనగలుగుతాం? ఈ బట్టలో గొప్పతనం లేకపోతే ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి సినిమా తాలూకా మహానుభావుడు పొజిషన్ ఉన్నటువంటి ఎన్టీ రామారావు కానివ్వండి, ఏఎన్ఆర్ కానివ్వండి, ఇలా పెద్ద పెద్ద సినిమా వ్యాప్తులు కూడాను ఈ పొందూరు ఖాదీనే ధరించారంటే ఈ బట్ట యొక్క విశిష్టత ఏంటో ఇప్పటికే అర్థమవుతుంది. పొందూరు ఖాదీ మన ఒంటిపైన ఉంటే ఆ రాజసమే వేరు. అటువంటి పొందూరు ఖాదీ ఈరోజు శ్రీకాకుళంలోని ఇక్కడ మన గడ్డపైన తయారవుతున్నటువంటి ఈ మగ్గం ద్వారా కానీ ఇవన్నీ కూడాను. అయితే ఈ పొందూరు ఖాదీకి ఇంకా గొప్పతనం చెప్పుకుంటూ పోతే చరిత్రను ఒక్క రోజులో చెప్పలేము. ఇది 100 కౌంట్, 100 దారాలతో వచ్చినటువంటి కౌంట్ని చేయడం అంటే మాటలు కాదు. సో ఇదంతా కూడా ఈరోజు పొందూరు ఖాదీకి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఒకే చోట ఒకే దగ్గర అంటే దారాన్ని చేత్తోనే దారం తయారు చేసి మగ్గం వర్క్ కూడా చేత్తోనే చేస్తారు. ఎక్కడ మిషనరీ వాడకుండా తయారు చేసినటువంటి ఈ పొందూరు ఖాదీ చరిత్ర ఒక్కసారి కళ్ళారా చూశారు కదా.